ఈ కావ్య మధ్య ఎలాంటి మనస్పర్ధలు తలెత్తాయో ఎవరికీ తెలియదు. కానీ ఎక్కడ చూసినా నిఖిల్, కావ్య అంటూ రచ్చ. అయితే వీరిద్దరూ విడిపోకూడదు. ఇద్దరూ కలిసే ఉండాలి. మీ జంట చాలా చూడముచ్చటగా ఉంటాది. మీరెందుకు విడిపోతూ ఉన్నారు? దానికి గల కారణం ఏంటి? అంటూ సోషల్ మీడియా అంతా రచ్చ చేస్తూనే ఉన్నారు. అయితే ఎవరో ఒకరు కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. మాకు చెప్పండి మేడం అంటూ. ఈ కామెంట్స్‌కి కూడా ఎక్కడ రిప్లై ఇవ్వకుండా ఎవరు కూడా ఏమీ మాట్లాడకుండా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతూ వచ్చేస్తూ ఉన్నారు. రీసెంట్‌గానే ఒకే షోలో ఇద్దరు కలిసి ఉన్న అక్కడ కూడా మాట్లాడుకోవడం జరగలేదు. అయితే చాలా ఏళ్ళు ప్రేమించుకున్న తర్వాత వీరి మధ్యలో కొంచెమైనా ప్రేమ అనేది ఉంటాది. కానీ ఆ ప్రేమను అందరిని బయటకు వదిలేసి ఇద్దరు కూడా ఎవరికి ఎవరు ఏమి కానట్టు, ఎవరికి ఎవరో తెలియనట్టు కూడా ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. అయితే దాని తర్వాత బయటకు వచ్చాక కూడా ఎవరికి ఎవరు కూడా పరిచయం కాలేదు. అయితే దీని తర్వాత రీసెంట్‌గానే అనుకోని కారణాల వల్ల అలానే వీరి మధ్య ఉన్న మనస్పర్ధలు పోయి ఇద్దరు ఒకటయ్యారు. అయితే ఈరోజు కిస్ డే సందర్భంగా అందరూ కూడా కిస్ డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటూ ఉన్నారు. అక్కడ నిఖిల్, కావ్య కూడా కిస్ డే సెలబ్రేషన్‌లో అయితే మునిగి తేలుతున్నారనే చెప్పాలి. అయితే వీరిద్దరూ కూడా త్వరలో మరో గుడ్ న్యూస్‌తో మన ముందుకి వచ్చేయబోతూ ఉన్నారు.